విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నాను. అందరికీ నమస్కారం. విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వల్ల మన రాష్ట్రానికి నూతన రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేశారు. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే విభజన హామీల్లో ముఖ్యమైనటువంటి రైల్వే జోను గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు అయినా కూడా రాలేదు. అందుకోసము ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రైల్వే జోన్ను విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించి అక్కడ నిధులు కూడా ఇచ్చినారు. భవన నిర్మాణాన్ని కొనసాగుతున్నాయి. కాబట్టి దీని పరిధిని మాత్రము ఆదాయం ఎక్కువ వచ్చేటువంటి దాన్నంతా కూడా ఇతర ప్రాంతాలకు పంపించి ఆదాయం లేని ప్రాంతాన్ని మాత్రము ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా దీనికి ఇచ్చారు. ఇది చాలా విచారించదగ్గ విషయం. ఎందుకంటే ఈ కిరణ్ డోల్ అనేది అక్కడ ఇనుప ఖనిజాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఈ యొక్క వాల్టేర్ డివిజన్కి లేదా విశాఖపట్నం జోన్కి అనుసంధానం చేయకోకుండా దాన్ని భువనేశ్వర్కు రైల్వే జోన్కి విలీనం చేసినారు. దాంతోపాటు గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ చిత్తాపూర్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క రైల్వే లైన్ని ఇప్పుడు రాయచూర్ అవుటర్ వరకు సికింద్రాబాద్ రైల్వే జోన్లో కలుపుతూ ఉన్నారు. దానివల్ల అక్కడ విద్యుత్ కేంద్రం ఉంది, ఆర్టీపీఎస్ అని చెప్పి. దానివల్ల ఒక రోజు 50 నుంచి 100 రవాణా వ్యాగిన్లు వస్తూ పోతూ ఉంటాయి. అక్కడేమో ఇనుప ఖనిజం ఉన్నటువంటి కిరణ్ డోల్ దగ్గరేమో 100 నుంచి 200 వ్యాగిన్లు రవాణా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. మరి పెద్ద ఆదాయ వనరులు ఉన్నటువంటి కేంద్రాలన్నింటినీ కూడా ఇతర ప్రాంతాలకు ఇచ్చి కేవలము ఒక అస్థిపంజరాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం అనేది సరైనది కాదు. అందువలనే ఆ ఆదాయం ఉన్నటువంటి ఆ ప్రాంతాలను కూడా ఇక్కడ విలీనం చేయాలని కోరుతున్నాం. ఎందువలనంటే ఈ యొక్క రైల్వే జోన్లో ఏమీ ఆదాయం లేకపోతే విశాఖపట్నం రైల్వే జోను, కాబట్టి రైల్వే జోన్ ఎందుకు అవసరము, దీన్ని తీసేస్తే సరిపోతుంది కదా అనే ప్రశ్నలు భవిష్యత్తులో ఉత్పన్నమవుతాయి. అందుకోసం దీనికి ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇక్కడ దీనికే ఉంచండి అని చెప్పనని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గుంతకల్ రైల్వే స్టేషన్లో ఈ రైల్వే స్టేషన్ చాలా పురాతనమైంది. ఈ రైల్వే స్టేషన్లో ఒక 24 కోచ్లు నిలబెట్టే సామర్థ్యం కలిగినటువంటి ఫిట్ లైన్ లేదు. ఇంతవరకు ఫిట్ లైన్ లేదు. కేవలం 10 కోచ్లు నిలబెట్టే సామర్థ్యం ఉన్నటువంటి ఫిట్ లైన్ పెట్టారు. అంటే డిపో కోచ్ల మెయింటెనెన్స్కి ఏమాత్రం కూడా అనుకూలం లేకోకుండా అటువంటి ఫిట్ లైన్ లేకుండా చేసినారు. అందుకోసమే ఇప్పుడు విజయవాడ డివిజన్లో చూడండి 4 చోట్ల ఫిట్ లైన్స్ ఉన్నాయి. కాకినాడ ఉన్నాయి, నరసాపురం ఉన్నాయి, దాంతోపాటు మన ఈ యొక్క 4 చోట్ల ఈ యొక్క ఇవి ఉన్నాయి. వాటన్నిటినీ అక్కడేమో కాకినాడ, విజయవాడ, నరసాపూర్, మచిలీపట్నం 4 చోట్ల ఫిట్ లైన్లు ఉండేటువంటి కేంద్రాలు అక్కడ ఉన్నాయి విజయవాడ డివిజన్లో. మన గుంతకల్ రైల్వే డివిజన్లో మాత్రం కేవలం తిరుపతిలో మాత్రమే ఫిట్ లైన్లు ఉన్నాయి. డిపో కోచ్ల డిపో మెయింటెనెన్స్ డిపో కూడా అక్కడే ఉంది. గుంతకల్లో ఎందుకని పెట్టుకుంటూ ఇంత పెద్ద జంక్షన్ ఇది, ఎన్నో రైళ్ళు రాకపోకలు ఉన్నాయి, ఒక పురాతనమైన రైల్వే స్టేషను. ఇక్కడి నుంచి ఫిట్ లైన్ పెడితే ఇక్కడ నుంచి గుంటకల్ టు బాంబే పోతాయి, గుంటకల్ టు చెన్నై పోతాయి, లేదా గుంటకల్ టు బెంగళూరు పోతాయి, గుంటకల్ టు మైసూరు పోతాయి. అదేవిధంగా గుంటకల్ టు మిగతా ప్రాంతాలకు అనుసంధానం చేసేదానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నిలువ సామర్థ్యం లేదు కాబట్టి కోచ్లు నిలబెట్టేదానికి అటువంటి ఫిట్ లైన్ లేదు కాబట్టి ఈరోజు ఎక్కడ ట్రైన్ ఇక్కడి నుంచి బయలుదేరే ట్రైన్ ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు ధర్మవరం చిన్న స్టేషన్, అక్కడి నుంచి కూడా ఫిట్ లైన్ ఉంది. అక్కడి నుంచి ధర్మవరం టు మచిలీపట్నం ట్రైన్ పోతుంది. తర్వాత ధర్మవరం టు నరసాపూర్ ట్రైన్ కూడా అక్కడి నుంచే పోతుంది. మరి ఎందుకు దాన్ని ఫిట్ లైన్ ఏర్పాటు చేయకూడదు? అందుకోసం ఇది ప్రభుత్వం యొక్క ఉదాసీనము, నిర్లక్ష్యము. అందువల్లనే ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఈ గుంతకల్ రైల్వే స్టేషన్లో ఫిట్ లైన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంపీలు కూడా దీన్ని గుర్తించి దీనిపైన ఇక్కడ ఈ యొక్క రైలు కోచ్ల మెయింటెనెన్స్ చేసేదానికి డిపోను కూడా ఏర్పాటు చేయాలా. దాంతోపాటు ఎన్నో ట్రైన్లు కరోనా సమయంలో క్యాన్సిల్ చేసినటువంటి పునరుద్ధరించబడ్డాయి. వాటిని అన్నింటినీ పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా యశ్వంతపూర్ టాటా నగర్ ఎక్స్ప్రెస్ బైపాస్లో పోతుంది. ఇట్లా అది రైల్వే స్టేషన్కి వస్తే ఏం లాభం, నష్టం కాదు కదా, లాభం కదా.
ఎన్నో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద కూడలి ఇది రైల్వే జంక్షన్. ఈ ప్రయాణికులంతా దాంట్లో ఎక్కి ఇతర ప్రాంతాలకు పోయేదానికి అనుకూలం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా దాన్ని స్టేషన్లోకి వచ్చి పోవాలని కోరుతా ఉన్నాము. తర్వాత పొగటుపూట ప్రయాణం చేసే హుబ్లీ విజయవాడ, అదేవిధంగా యశ్వంత్పూర్ విజయవాడ ఈ ట్రైన్లు గతంలో ఉండేటివి, ఇవన్నీ కూడా రద్దు చేసినారు. అవన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరించాలని చెప్పి డిఆర్ఎం గారికి ఈరోజు మెమోరాండం ఇచ్చాము. దాన్ని రైల్వే జనరల్ మేనేజర్ కూడా పంపాలని చెప్పాలని మా యొక్క మెమోరాండంలో రాశాము. అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల్ని, అదేవిధంగా ఢిల్లీలో బోర్డు వాళ్ళని కూడా కలిసి ఈ గుంటకల్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి, అదేవిధంగా ఈ యొక్క సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపైన వాళ్ళకు వివరించి వాళ్ళపైన ఒత్తిడి తెచ్చి ఈ పటిష్టంగా ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా ఉండేటట్లు చేసడానికి మా సిపిఐ పార్టీ పోరాడుతుంది, దానికోసం ఉద్యమిస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.